గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకనంటే బీజేపీకి జిఆర్ స్వామి ఇష్యూ అయ్యే వరకు 2022 వరకు 2014 నుంచి ఒంటరిగా పోటీ చేసిండు. ఎన్నికల్లో విమర్శించవచ్చు. అవును, 18లో కానీ మోడీ లేదు గీడీ లేదు. ఈవెన్ 18లో 23లో ఏదైతుందో అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ తర్వాత ఏదైతుందో ఈసారి ఖచ్చితంగా మేమే దేశ్కి నేత కేసీఆర్ అని రాష్ట్రాల్లో చేసిండు. అవన్నీ వేరే సంగతి. బట్ 2022 వరకు అన్ని వివాదాస్పద బిల్లులు కూడా తలాక్ నోట్ల రద్దు, రాజ్యసభ వైస్ చైర్మన్ ఎలక్షన్, మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రెసిడెంట్ ఎలక్షన్, రాజ్యసభ వైస్ చైర్మన్, ఈవెన్ నోట్ల రద్దు కాకుండా అగ్రికల్చర్ బిల్లు కూడా ఇక్కడ వ్యతిరేకం చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయితే నేను గుద్దుడు చూడు దీన్ని వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ గారు బెంగళూరు హైవే నిర్బంధం చేసి కూడా ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ అయితేనే పోయి ఆ బిల్లుకు సపోర్ట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ కానీ, డిఎంకే కానీ, మమతా కానీ, తర్వాత ఆర్జేడీ కానీ ఎవరిని వాళ్ళతో కూటమితో కలవకుండా అతను ఆ బిల్లు కూడా వివాదాస్పద బిల్లు కూడా తర్వాత అపోజ్ చేసిండు. వేరు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేసిండు. బట్ ఆ బిల్లును రైతుల ఉద్యమానికి తలవగ్గి ఆ బిల్లును విత్డ్రా చేసుకున్నది బీజేపీ కనిచేసింది. అతను బీజేపీకి వ్యతిరేకం అనేది అవుతుందో ఎక్కడ మనకు సందర్భం కనబడతలేదు. అంటే విమర్శిస్తుండు, కలిసి పోటీ చేయకపోవచ్చు, కాంగ్రెస్తో కలిసి పోటీ చేయకపోవచ్చు. కానీ 2009లో టీడీపీ, సిపిఐ, సిపిఎం సమైక్యమన్న సిపిఎం పార్టీతో కూడా పొత్తు కలిసాడు. అవును, మహాకూటమి కలిసి మొత్తం పోటీ చేశారు. 10 అసెంబ్లీ గెలిచాడు, 45 తీసుకున్నాడు, 10 లోక్సభ తీసుకున్నాడు, 2 గెలిచిండు విజయశాంతను. బట్ ఎన్నికల పోలింగ్ అయి కౌంటింగ్ కంటే ముందే 2009లో ఏదైతుందో హర్యానా వెళ్ళి బీజేపీ ఎన్డీఏ మీటింగ్లు అడ్రస్ చేసి రాబోయేది కాంగ్రెస్ కాదు ఎన్డీఏ గవర్నమెంట్ అని అడ్రస్ చేసిండు. అవును, అయితే సీఎంగా అక్కడ అడ్రస్ చేసిండు. అవును, అంటే బీజేపీకి వ్యతిరేకం కాదు కదా, అంతే కదా. అదొకటి. నెంబర్ ఇక్కడ ఏదైతుందో ఈ అన్నిటికీ మోడీకి సపోర్ట్ చేసిండు, మోడీని ఆకాశం ఎత్తిండు. అవును, తో కనుక అతనికి ఇక్కడ పవర్ నేను అనుకో ఆయన జమిలీ అయితే ప్రెసిడెంట్ వస్తుంది, లేకపోతే గవర్నమెంట్ ఉంటుంది. జమిలీ రాదు అనుకోండి, 0.1% జమిలీ రాకపోయే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో. అక్కడ బీజేపీ ఈ రెండుతోటి పోరాటం చేయలేక ఎలాగైతే చంద్రబాబు గారు, రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ 85-89లో 2 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు బీజేపీతో పొత్తు పెట్టుకుని జనతాదళ్తో కలిసి కొట్లాడింది. 94లో బీజేపీ డిఫర్ అయింది. బట్ సిపిఎం ఉంది, జనతాదళ్ ఉంది. బట్ చంద్రబాబు గారు 96 పార్టీ స్ప్లిట్ చేసిన తర్వాత ఒంటరిగా పోటీ చేసిండు, 98లో చేసిండు. ఎన్నికలు అయిన వెంటనే 98లో, అప్పటి వరకు 96-98 దేవగౌడ గుజరాల్ గవర్నమెంట్లో మంత్రివర్గం పార్టిసిపేట్ చేసిండు, కింగ్ మన కీ రోల్ ప్లే చేసిండు. బట్ 98 ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ వాజ్పేయి గారికి ఏదైతుందో ప్రభుత్వానికి సపోర్ట్ చేసిండు. 99లో ఎన్డీఏతో కలిసి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో పోరాటం చేసిండు, మళ్ళీ అధికారం వచ్చిండు. మొదటిసారి రామారావు గారు వచ్చిండు 94లో, ఆయన నాయకత్వంలో 99లో వచ్చింది. 2004లో ఇక్కడ కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా వాజ్పేయి గారితో పార్లమెంట్ అసెంబ్లీ కలిసి వచ్చింది. 99, 2004 అండ్ 2009. బట్ 2004లో కలిసి కొట్లాడి ఓడిపోయిన తర్వాత చెంపలేసుకున్నాడు. ఏం మాట్లాడి అనేది మనకు ప్రస్తావన వద్దు, అవసరం కూడా లేదు జనాలకు. బట్ 2014లో 18లో ఇక్కడ కాంగ్రెస్తో తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఆంధ్రుల ఆత్మాభిమాని. అటువంటి కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ కలిసి కొట్లాడాడు. ఎక్కడ? తెలంగాణలో. యూపీఏకి ఏదైతుందో మద్దతు పలికిండు, బీజేపీని విమర్శించడం జరిగింది. బట్ ఎప్పుడైతే తను 2019లో ఓడిపోయిండో, అటు బీజేపీ ఒత్తిడి, ఇటు కేసీఆర్ అధికారంలో వచ్చి రెండోసారి ఇక్కడ 2018 ఇద్దరు ఒత్తిడి మధ్యలో అధికారంలో ఉండి కూడా 2014 నుంచి 19 వరకు చీఫ్ మినిస్టర్ కూడా అక్కడ మూమెంటం ఇబ్బంది అయింది. ఆర్థికంగా ఆయన వనరులకు చాలా ఇబ్బంది చేశారు. తో దాన్ని ఆ తప్పును సవరించుకుంటాని కోసం రిస్క్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియాలంటే బీజేపీతో కలవాలనే ఉద్దేశంతో బీజేపీతో కలిసి పోరాటం చేసిండు. ఇప్పుడు సక్సెస్ అయ్యిండు, కేంద్రంలో కలిసి ఉన్నాడు, ఇప్పుడు కలిసి ఉన్నాడు. ఇదే మోడీ గారితో 2014 కూడా క్యాబినెట్ ఉన్నారు, క్యాబినెట్ బయట వచ్చాడు, హార్డ్ క్రిటిక్ చేసుకున్నాడు. ఈరోజు రామారావు గారు అంటేనేమో కలిసిండ్రు, విడిపోయినరు, ఆయన ఎప్పుడు బీజేపీతో చేయలేదు. బట్ చంద్రబాబు గారు రామారావు గారు ఉన్నప్పుడే కీ రోల్ ప్లే చేసిండు కదా, 85లో పార్టీలు చేరి 89లో చేసిండు కదా, కీ రోల్ ప్లే చేసిండు కదా, 94 డిఫరెంట్ కదా. ఇవన్నీ
చంద్రబాబు అంత అనుభవజ్ఞుడు. 14 ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు, సీఎం దాదాపు 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉండి అనుభవజ్ఞుడే రిస్క్ తీసుకోకుండా చేసిండు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీకి ఇప్పుడున్న సిచ్యువేషన్, గత ఎన్నికలు ఎలా అయితే 8 అసెంబ్లీ వచ్చినాయో, ఇప్పుడున్న ఈ 8 లోక్సభ సభ్యులు కానీ 2 కేంద్ర మంత్రులు కానీ ఎవరికి సఖ్యత లేదు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఎవరెవరని. తో ఇప్పుడు మనం జుబిలీలు చూసినాం. అధ్యక్షుడు ఎటువంటి డ్రైవ్ చేసిండు, కేంద్ర మంత్రి ఏం డ్రైవ్ చేసిండు అనేది ధరావత్తు కోల్పోయే అవకాశం ఉంది. కనుక బీజేపీ ఏదైతుందో రేపు మనం ఒంటరిగా పోటీ చేస్తే ఈ గ్రూపులు ఎన్నికల వరకు ఇవి సమసిపోయే అవకాశం లేదు, కలిసి పనిచేసే అవకాశం లేదు. ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఎవరికి ఎవరు అనేది. వివరంగా చెప్పాలంటే గంట చెప్పవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్, ప్రస్తావన వద్దు. బట్ సఖ్యత కుదిర్చే అవకాశం లేదు. ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా వీళ్ళు కలిసి పనిచేయరు. ఇలా లోక్సభ ఎన్నిక అవుతుంది సార్. 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది మన లోక్సభ సభ్యులు కనిపించారా సార్? లేదు. ఫీల్డ్ ఎక్కడన్నా లేదు. 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 అదే మీరు ఒక ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే ఎక్కడికి పోయినరు? ఏం పన్నది వాళ్ళకు? ఎందుకు ప్రచారం చేయలేదు? ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడ కనిపించలేదు? వాళ్ళ ఫేస్టే కనిపించలేదు, పేర్లు వస్తలేదు, గ్రూప్లో తగాదా. సో అందుకోసం ఏదైతుందో రేపు బీజేపీ కూడా చేయి జాపి కేసీఆర్తో కలిసి అవకాశం ఉంది. గతంలో కేంద్రంలో యూపీఏలో ఎట్లయితే జాయిన్ అయ్యిండో ఇప్పుడు కూడా అతను ఏదైతుందో రేపు కలిసి చేసినప్పుడు ఇద్దరు కలిసి, రిజల్ట్ అనేది పక్కకు పెట్టండి, ఇద్దరు కలిసి చేసే అవకాశం ఉంది. వాళ్ళకు ఇతను అవసరం, ఇతనికి వాళ్ళ అవసరం. ఈ ప్రభుత్వం వ్యతిరేకం వచ్చినప్పుడు ఏదైతుందో నిన్న ఇప్పుడు ఎక్కడ ఎట్లయితే చంద్రబాబు గారికి అవకాశం వచ్చిందో, కర్ణాటకలో వచ్చిందో, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇప్పుడు ప్రజాప్రయం ప్రకారం మాత్రం ఇద్దరు కలిసినప్పుడు హాట్ కేక్ అనేది ఉంది. ఒంటరిగానే బీఆర్ఎస్ ఏదైతుందో ఈరోజు ఈ ఉప ఎన్నిక రిజల్ట్ ఏమొస్తుందని పక్కకు పెట్టండి. ఎన్ని సర్వశక్తులు ఏదైతుందో మునుగోడులో ఎట్లాగైతే దొమ్మాట ప్లస్ హుజరాబాద్ ఓడిపోయిన తర్వాత సర్వశక్తులు దాదాపు 90 మంది పైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఈవెన్ ఒక ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామంకు దత్తత అంటే ఆయనే మానిటరింగ్ చేసిండు. ఎవ్రీబడి ఇన్ఛార్జ్, సర్వశక్తులొడ్డి అధికార దుర్వినియోగం చేసి లాస్ట్ 2 డేస్లో ఇప్పుడు ఇక్కడైతే కాంగ్రెస్ ఎలా చేస్తుందో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎలాగైతే తిరుగుతుందో విచ్చలవిడిగా వీళ్ళని నిర్బంధించి అక్కడ అదే పద్ధతిలో చేసిండ్రు. చేసి అలాగే ఏదైతుందో దీన్ని తట్టుకోవాలంటే కలవాలనే అవకాశం ఈయన కూడా ఉంటుంది. అప్పుడు కేసీఆర్ అనేవాడు కేంద్రం పోతాడు. అవును, కేటీఆర్కే పట్టమవుతుంది. 120 సీట్లో ఓ 80 అసెంబ్లీ వీళ్ళు తీసుకుంటారు. 40 ఏదైతుందో బీజేపీకి ఇవ్వచ్చు, 40 కాదు 35 ఇవ్వచ్చు. దే ఆర్ రెడీ. వాళ్ళకు లోక్సభ ఇంపార్టెంట్. అవును, ఇక్కడ వాళ్ళకు లోక్సభ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇందిరాగాంధీ ఎలాగైతే 67 తర్వాత కాంగ్రెస్ రూట్ అవుట్ అయిన తర్వాత డిఎంకే కానీ అన్నాడీఎం ఎవరితో కలిసినా 10 లోక్సభ అసెంబ్లీ 15, 10 లోక్సభ ఎక్కడ 15 అసెంబ్లీ. ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ ఉన్నప్పుడు అదే అలయన్స్ కదా. ఇప్పుడు డిఎంకేతో అన్నాడీఎంకేతో కూడా, అన్నాడీఎంకేతో కూడా కొన్ని సందర్భంలో అయింది కదా. బట్ 2004 నుంచి ఓన్లీ డిఎంకేతో సేల్ చేస్తుంది లోక్సభ అవసరం కనుక. ఉన్న 8 వాళ్ళు తీసుకుంటారు. ఇక మిగిలిన 9 ఏదైతుందో కేసీఆర్కు. సిట్టింగ్ 8 సీట్లు ఏదైతుందో బీజేపీ వాళ్ళకి హ్యాపీ. వాళ్ళకి అసెంబ్లీ 40కి ఒప్పుకోవచ్చు, 35కి ఒప్పుకోవచ్చు. ఇద్దరు కలిసి ఇద్దరు కలిసే అవకాశం ఉంది. కానీ మెర్జ్ అనేది చేయడు. మెర్జ్ చేసినప్పుడు నీ సేవ్ అవుతుంది నా. కరెక్ట్. నీకు ఎలియన్స్ అయితే ఎంత గౌరవపరంగా ఉంటుందో, ఎక్కువ తక్కువ అనేది సీట్లు ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ తక్కువ వదిలిపెట్టండి. ఎంతైతే బార్గెన్ ఉంటుందో నీకు నచ్చినప్పుడు బయటకు వెళ్ళగలుగుతావు. ఒకసారి పార్టీ మెర్జింగ్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీ పెడితే ఏముంటుంది? టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసినావు, బీఆర్ఎస్ను బీజేపీ మెర్జ్ చేసినాక మళ్ళీ దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఏదో నువ్వు మళ్ళీ టీఆర్ఎస్ను ఓపెన్ చేస్తా అంటే దానికి విలువ ఉండదు. కనుక మెర్జ్ అనేది 99.9 కాదు, 100 కాదు, 150 crores% గ్యారంటీ చెప్తున్నా. బీజేపీతో ఏ పరిస్థితిలో మరి కవిత గారు ఎలా చెప్పిండ్రో ఏం సంగతో వారికి ఏమీ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్. మరి ఆమె అంటే నాకేం తెలియదు, నన్ను బయటకు వెళ్ళనీయలేదు. మరి ఆమె నేను జైలు ఉన్నప్పుడు కలుస్తా అన్నారని చెప్తున్నది. డిఫరెంట్. నాదేం నడవలే అక్కడ. ఆమె ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పొలిటికల్ సబ్జెక్ట్ కాదు, నాదేం నడవలేదు, నా పనులు నడవలే అనేది. మరి ఈ ఇష్యూ నీతో ఎట్లా డిస్కస్ చేసి మెర్జ్ అనేది? సో అందుకోసం అది నిజమా అబద్ధం అనేది పక్క పెట్టండి. ఏ పరిస్థితిలో కేసీఆర్ మెర్జ్ చేయడు. అతని ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆరోగ్య పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పీస్ఫుల్గా ఏదైతుందో ఆయన అనుకున్నది ఏదైతుందో కొడుకును పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఎలయన్స్ పెట్టుకొని ఏదైతుందో కేటీఆర్ ముఖ్యమంత్రిగానే ఎలక్షన్ పోతుంది. నెక్స్ట్
కేటీఆర్ ముఖ్యమంత్రి మిత్రపక్షాలు 80 తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా పోతుంది, పోయి ఆయన లోక్సభ చేస్తాడు, ఏదైతుందో కేంద్రంలో అడ్జస్ట్ అవుతాడు, కేంద్రం అవుతాడు. వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు, ఇబ్బంది ఉండే అవకాశమే లేదు. కనుక ఇది ఏదైతుందో బట్ ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు తను ముఖ్యమంత్రి ఈ మాట మాట్లాడవలసి వస్తుంది, బీఆర్ఎస్ను డైల్యూట్ చేయవలసి వస్తుంది, ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇది జరిగే పని కాదు. కేసీఆర్ గొంతుకలో ప్రాణం ఉన్నంత వరకు, ఈవెన్ కేసీఆర్ కాదు అంతకంటే దృఢంగా కేటీఆర్ గారిని హరీష్ రావు, దాంట్లో ఇద్దరు ముఖ్యులు కదా, ఎవరు బీజేపీతో ఒప్పుకునే క్వశ్చనే లేదు, మెర్జ్ అయ్యే సమస్య లేదు. బట్ పొత్తు ఉండే అవకాశం 99.9 ఏదైతుందో చివరకు రెండు జమిలీ ఎన్నిక రావడము, మహిళా బిల్లు అయిపోయి ఇప్పుడు రేపు సీట్లు పెరగడము, అసెంబ్లీ పెరగడము, పార్లమెంట్ పెరగడం దృష్ట్యా అదేతుందో సేఫెస్ట్ అంటే ఈ సీట్లు ఇప్పుడున్న ప్రకారం రేపు దాని ప్రకారం అదే రేషియోలో వస్తుంది, 2:1 వచ్చే రేషియో ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడింది ఇప్పుడున్న సీట్ల ఒక్కరికే, రేపు అయితే సీట్లు అసెంబ్లీ పెరిగినప్పుడు లోక్సభ పెరిగితే ఆ రేషియో డిఫరెంట్ అవుతుంది. బట్ ఇది జరగబోతుంది అనేది అవుతుందో నేను ఊహాగానం కాదు, ఇది వాళ్ళ కార్యకర్తలు కానీ ఇటు బీజేపీ నాయకులు కానీ ఈ డౌట్ ఉంది. మోడీ గారు ఆరోగ్యంగా ఉంటే 2029 వరకు ఈ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్, నో రిటైర్మెంట్. మళ్ళీ ఆయననే ఎన్నికలకు పోతాడు, పోతారు పక్క పెట్టండి. బట్ ఈ అడ్వాంటేజ్ ఏదైతుందో ఇద్దరు కలిసి ఉంటే దీనికి నెగటివ్ వచ్చినప్పుడు రిపేర్ చేసుకునే ఛాన్సు కాంగ్రెస్ పార్టీలో లేదు. ఫైనాన్షియల్ పొజిషన్ రిపేర్ అయ్యే అవకాశం లేదు. ఇన్ని ఇచ్చిన హామీలు, ఇన్ని అప్పులు కడుతూ బ్యాంకులకు, ఇటు ఆర్టీసీ ఎంప్లాయీస్ పైసలు వాడుకునే కానీ, పెన్షనర్స్ ఏదైతుందో రిటైర్మెంట్ 10,000 కోట్లు కానీ, కాలేజీలే కానీ, ఇచ్చిన హామీలు కానీ అవకాశం లేదు. కనుక నెగటివ్ ఉంటే ఇద్దరు కలిసి ఏదైతుందో ఓట్ షేరింగ్ ఏదైతుందో వాళ్లకు దీనికి నెగటివ్ వచ్చినప్పుడు వాళ్లకు హాట్ కేక్ ఉంటుంది. ట్రై అయినప్పుడు ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఉండొచ్చు. కనుక ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి 2009లో అప్పుడు తీసుకున్న నిర్ణయం అవుతారు. తర్వాత 2014 నుంచి 22 వరకు అన్ని ఎలక్షన్లు ఇచ్చిపెట్టండి, అన్ని వివాదాస్పద బిల్లులు కూడా అతను సపోర్ట్ చేసిండు. అండ్ మోడీని గారిని ఆకాశం ఎత్తిండు. కరెక్ట్. ప్రెస్ మీట్లు పెట్టి సీఎంగా చాలా సార్లు పోయాడు. ఇక్కడ నుంచే రిమోట్ ఏదో అయింది, అప్పుడు గాలి దుమారం ఇక్కడ పెద్ద ఎలక్ట్రికల్ ఉండే కదా గజ్వెల్ ఏరియాలో, దాన్ని ఇక్కడ నుంచే రిమోట్ తో చేశాడు. దాంట్లో అయితే ఆకాశం ఎత్తిండు. నాకు అవి జ్ఞాపకం లేవు అనుకోండి, బట్ ఇట్ ఈస్ హై పిచ్లో చేశారు. అంటే కేసీఆర్ గారు ఎవరినైనా అదే చేస్తాడు అనుకోండి, మళ్ళీ హై పిచ్లో దించుతాడు అనుకోండి. ఏది ఏమైనా ఇది జరగబోతుంది, కానీ మెర్జ్ అనే సమస్య లేనే లేదు.